పుష్ప 2 సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన విషయంలో గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారా? వెంటనే బాధిత కుటుంబ సభ్యులను చిత్ర యూనిట్ కలిసి ఓదార్చి మేమున్నామని భరోసా ఇస్తే సరిపోయేదా? ఈ విషయంలో హీరోనే ఒంటరిని చేసేశారా? సినిమాకి సంబంధించి రేవంత్ రెడ్డి అన్ని రకాల ప్రోత్సాహాలను అందించారా? అల్లు అర్జున్ను అరెస్ట్ చేసింది అసలు ఎందుకు? సీఎం పేరు మర్చిపోయినందుకు కాదా? మా ప్రమేయం లేకుండా తప్పు జరిగింది అనే ఆ కుటుంబానికి చిత్ర యూనిట్ అండగా నిలబడి ఉంటే బాగుండేదా? సంధ్యా థియేటర్ సంఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. సంధ్యా థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. మీడియాతో చిట్ చాట్లో ఈ ఘటనపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయినప్పుడు వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించుంటే బాగుండేదన్నారు. అల్లు అర్జున్ కాకపోయినా కనీసం పుష్ప 2 టీం నుండి ఎవరైనా కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేదని సూచించారు. ఈ సందర్భంగా మానవత్వ కోణం లోపించినట్లుగా కనిపించిందన్నారు. అది చేయకుండా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దీనిపై పుష్ప 2 సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదనే కారణంతోనే ఆయన్ను అరెస్ట్ చేశారనడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిది ఆ స్థాయి కాదని, ఆయన అంతకు మించిన బలమైన నేత అని చెప్పుకొచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పుష్ప 2 మూవీ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం దీనికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు. సంధ్యా థియేటర్ సంఘటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా బ్యాలెన్స్డ్గా స్పందించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు చిత్ర యూనిట్ను తప్పుపట్టకుండా, ఇటు ప్రభుత్వాన్ని తప్పుపట్టకుండా మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ని ఒంటరిని చేశారని, ఒక్కడినే బాధ్యుణ్ణి చేశారని అనడంతో మెగా అల్లు ఫ్యామిలీ ఒకటిగానే ఉందని సంకేతమిచ్చినట్లు అయ్యింది. ఇటీవల అల్లు అర్జున్ కామెంట్స్తో మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలున్నట్లు తెగ వార్తలు షికార్లు చేశాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన అభిమానులు పుష్ప 2 చూడకూడదని సోషల్ మీడియాలో తెగ హడావుడి చేశారు. ఈ కారణం చేతనే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందని కూడా ప్రచారం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పేరు పలకడంలో అల్లు అర్జున్ కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందుకే అరెస్టు జరిగిందని కూడా ప్రచారం జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ మీడియాతో జరిపిన చిట్ చాట్లు ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతూ మాట్లాడారు. ఆ స్థానంలో ఎవరున్నా ఇలానే స్పందిస్తారని, ఒకసారి కేసు బుక్ అయితే చట్ట ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కర్ర విరక్కుండా పాము చావకుండా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అల్లు అర్జున్ ఒంటరిని చేశారని చెప్పడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు సంతోషం కలిగింది. మరోవైపు ప్రభుత్వాన్ని కూడా ఎక్కడా విమర్శించలేదు. తాను కూడా ఒక రాష్ట్రానికి ప్రభుత్వ నేత కావడంతో ఇలాంటి సున్నితమైన కేసులలో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డిని గాని ప్రభుత్వాన్ని గాని ఒక్క మాట అనలేదు. పైగా రేవంత్ రెడ్డిని పొగిడారు పవన్ కళ్యాణ్. దీంతో చాలా సందేహాలకు చెక్ పెట్టినట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కొత్త సినిమాలకు తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకునే వీలు లేదు. బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు తెలంగాణలో రద్దు చేశారు. ఈ క్రమంలో ఏపీలో కూడా దీని ప్రభావం పడనుందా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ప్రముఖ నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ను కలవడం చర్చనీయాంశమవుతోంది. వచ్చే సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న ప్రీ ఈవెంట్ ఫంక్షన్కు పవన్ కళ్యాణ్కి ఆహ్వానం పలకడానికి వెళ్లినట్లు దిల్ రాజు చెబుతున్నారు. మరోవైపు తన సినిమా గురించే కాదు, చిత్రసీమకు చెందిన అనేక సమస్యలు కూడా ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాటలపై చిత్ర పరిశ్రమ ఏ విధంగా స్పందిస్తుందోనని ఇప్పుడు ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.